హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ దోసకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ మనం మటన్ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి మనం కుక్కర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ జీరా, జీరా వేసినాక ఫ్రెండ్స్ ఇది నేను 2 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది 3 పచ్చిమిర్చి, ఆనియన్స్ మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని ఇప్పుడు అంతా మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రెండు రెమ్మలు కరివేపాకు వేసి మొత్తం మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. మనకి ఈ ఆనియన్స్ మంచిగా రెడ్ కలర్లోకి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి మటన్ కర్రీ అనేది మంచిగా టేస్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఆనియన్స్ మనకి మంచిగా రెడ్ కలర్లోకి ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి గడ్డ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మనం అల్లం వెల్లుల్లి గడ్డ ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇది 1/2 కిలో మటన్ ఫ్రెండ్స్. నేను శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒక 1/2 అవర్ నానబెట్టాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకున్నాం. వేసుకొని మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని కొంచెం సేపు మనం ఒక మూత పెట్టేసేసి ఆ మటన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చే వరకు ఉంచుకుందాం ఫ్రెండ్స్. రండి ఒకసారి చూద్దాము మన మటన్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మటన్లో నుంచి వాటర్ ఎలా వచ్చినాయో. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కారం వేసుకొని చక్కగా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇవి 3 టమాటోస్ ఫ్రెండ్స్. ఇవి కూడా వేసేద్దాం మనం కర్రీలో. ఇప్పుడు టమాటో వేసినాక మళ్ళీ కలుపుకొని ఒకసారి సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మన టమాటా అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఒకసారి మనం మటన్ కర్రీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ రిలీజ్ అవుతుంది కర్రీలో నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు మనం
దోసకాయ మటన్ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ దోసకాయ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దోసకాయ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న దోసకాయ ఫ్రెండ్స్, నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పీసెస్ కూడా దీంట్లో వేసేసుకున్నాం. వేసుకొని చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ ధనియా పౌడర్, ½ టేబుల్ స్పూన్ గరం మసాలా, వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం మన మటన్ కర్రీ ఎక్కడ వరకు అయిందో. చూడండి ఫ్రెండ్స్, మటన్లో నుంచి ఆయిల్ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మటన్ మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను కొబ్బరి ఎలాచీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ పౌడర్ మనం వేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగో కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, చక్కగా కలుపుకొని ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ మటన్ కర్రీని మనం 5 విజిల్తో ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. మన మటన్ కర్రీ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన మటన్ కర్రీ చక్కగా చూడండి అంత చక్కగా ఉడికిపోయింది. మన మటన్ చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన మటన్ కర్రీని. ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ మటన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఆ మటన్ మనం వేసుకున్న దోసకాయ వల్ల ఫ్రెండ్స్ మటన్ కర్రీకి చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు తప్పగా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అంతా చక్కగా ముక్కకు పట్టింది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. Please like, share and subscribe to this video. Bye bye.